సరే, ఈరోజు మనం కొన్ని చాలా ఫేమస్ పాత కథల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ బాగా తెలిసిన కథలే, కానీ వాటిని మనం ఎప్పుడూ చూడని ఒక కొత్త కోణంలో చూద్దాం. వాటి వెనక దాగి ఉన్న అసలు అర్థమేంటో తెలుసుకుందాం. ఈ కథలు కేవలమేదో నీతి చెప్పడానికే కాదు, అసలు మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనే మన ఆలోచనలనే సవాల్ చేస్తాయన్నమాట. ముఖ్యంగా యేసు ఇలాంటి కథలనే జ్ఞానపు చిక్కుముడుల్లాగా ఉపయోగించేవారు. అంటే వింటున్నవాళ్లను ఆలోచనలో పడేసి వాళ్ల నమ్మకాలను వాళ్లే ప్రశ్నించుకునేలా చేసేవన్నమాట. సరే, మొదటి కథలోకి వెళ్దాం. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక ప్రయాణికుణ్ణి దారిలో దొంగలు కొట్టి దోచుకుని చావడానికి వదిలేసి వెళ్ళిపోతారు. ఇక అటుగా వెడుతున్న ఇద్దరు గౌరవనీయమైన వ్యక్తులు, అంటే ఒక పూజారి, ఒక గుడిలో సహాయకుడు అతన్ని చూస్తారు. కాని ఎవ్వరూ సహాయం చెయ్యరు, పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్ళిపోతారు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. సహాయం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఒక సమర్యుడు. ఇప్పుడు దీనిలో ఏముంది అనుకోవచ్చు, కానీ ఆ రోజుల్లో యూదులకు సమర్యులంటే అస్సలు పడదు. వాళ్లను బద్ధశత్రువులుగా, దేశద్రోహులుగా చూసేవాళ్లు. సో వాళ్ల శత్రువే వచ్చి సహాయం చేయడం అన్నది ఆ కథ వింటున్న వాళ్లకి ఒక పెద్ద షాక్ అన్మాట. ఏ కథ మనం పెట్టుకున్న అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తుంది. నిజమైన మానవత్వం అనేది హోదాలోనో కులంలోనో కాదు, చేసే పనుల్లోనే ఉంటుందని చాలా బలంగా చెబుతుంది. అసలు మన పొరుగువాడు అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇంతకంటే శక్తివంతమైన సమాధానం ఉండదేమో. సరే, ఇప్పుడు మనం పాత్రల్నుంచి విలువల వైపు వెళ్దాం. అంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి అనే దాని గురించి. మామూలుగా మనందరం ఏమనుకుంటాం, ఎక్కువ మందిని కాపాడటానికే కదా ప్రాధాన్యత ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు మనం చూడబోయే కథలు ఈ ఆలోచననే ప్రశ్నిస్తాయి. ఈ కథలో మొత్తం ఫోకస్ అంతా ఆ ఒక్కదానిమీదే ఉంటుంది. కోల్పోయిన ఆ ఒక్కటి ఎంత ముఖ్యమో చెప్తుంది. చూడండి, అతను ఆ గొర్రె దొరికాక దాన్ని తిట్టలేదు, శిక్షించలేదు, పైగా చాలా ఆనందంగా దాన్ని తన భుజాల మీద ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఆ ఒక్క గొర్రె దొరికినందుకు పెద్ద పండగ చేసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఇంకో కథలో కూడా కనిపిస్తుంది. ఒక కొడుకు తండ్రి దగ్గర తన ఆస్తివాటా తీసుకుని మొత్తం పాడుచేసి చివరికి తినడానికి తిండి కూడా లేని పేదరికంలోకి వెళ్ళిపోతాడు. కాని కొడుకు అలా తిరిగి రాగానే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకుని పెద్ద పార్టీ ఏర్పాటుచేస్తాడు. ఇక్కడే విలువల మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కొడుకు చేసిన తప్పుల కన్నా వాడు తిరిగి రావడం ఆ తండ్రికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. అంటే కోల్పోయినది దొరికినప్పుడు దాని విలువ మాటల్లో చెప్పలేమని ఈ కథ చెబుతోంది. ఇక మన చివరి ఉదాహరణకి వద్దాం. ఈసారి అసలైన నీతిమంతుడు ఎవరు అనే విషయం గురించి చూద్దాం. కథలో ఇద్దరు వ్యక్తులు గుడికి వెళ్తారు. ఒకరు పరిసయ్యుడు, అంటే అందరూ గౌరవించే ఒక మత పెద్ద. ఇంకొకరు సుంకరి, అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో వీళ్లను అవినీతిపరులుగా, దేశద్రోహులుగా చూసేవాళ్లు. సో ఇక్కడ కూడా మంచివాడెవరో మనకు ముందే తెలిసిపోయినట్టు అనిపిస్తుంది కదూ. ఈ ఇద్దరి మధ్య తేడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పరిసయ్యుడు అందరి ముందు నిలబడి గర్వంగా నేను ఇంత భక్తిపరుడిని అని ప్రదర్శించుకుంటున్నాడు. కాని ఆ సుంకరి మాత్రం ఎక్కడో ఒక మూలన నిలబడి సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలదించుకున్నాడు. అతని ప్రార్థన ఎలా ఉందంటే, దేవుడా, నేను ఫలానా వాళ్ళలాగా చెడ్డవాడిని కాదు, ఈ పక్కన నిలబడ్డ సుంకరిలాగా అస్సలు కాదు, నీకో థ్యాంక్స్ అన్నట్టుగా ఉంది. అంతా తన గొప్పే చెప్పుకుంటున్నాడు. కాని సుంకరి ప్రార్థన చూడండి, చాలా సింపుల్గా, సూటిగా ఉంది. దేవుడా, నేను పాపిని, నన్ను క్షమించు అని మాత్రమే అడిగాడు. ఎలాంటి సాకులు లేవు, తన తప్పును ఒప్పుకున్నాడు. చూశారా, ఇక్కడే మొత్తం కథ తలకిందులైపోయింది. ఆ గర్వంగా ప్రార్థించిన పరిసయ్యుడు కాదు, ఆ మూలన నిలబడి పశ్చాత్తాపపడిన సుంకరే దేవుడి దృష్టిలో నీతిమంతుడయ్యాడు. అంటే అసలైన భక్తి అనేది నేను గొప్ప అని చెప్పుకోవడంలో లేదు, తన తప్పును ఒప్పుకునే వినయంలోనే ఉందన్నమాట. మరి వీటన్నిటినుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? అసలు వేల సంవత్సరాలైనా ఈ కథలు ఎందుకింత ప్రభావం చూపిస్తున్నాయి? ఎందుకంటే ఈ కథలు మనకు రెడీమేడ్ సమాధానాలు ఇవ్వవు. అవి మన అంచనాలను తలకిందులు చేసి మనల్ని ఆలోచింపజేస్తాయి. నైతికమైన ప్రశ్నలను మనల్ని మనమే వేసుకునేలా చేస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కథలు మనకు రూల్స్ చెప్పట్లేదు.
ఎలా ఆలోచించాలో ఒక దారి చూపిస్తున్నాయి. అందుకే ఈ కథలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అవి ప్రతి తరాన్ని సవాలు చేస్తూనే ఉంటాయి. కేవలం పైకి కనిపించే దాన్ని చూసి మోసపోవద్దని, అసలైన మంచి ఏది, విలువైనది ఏది, న్యాయం ఏది అనే విషయాలపై మళ్లీ మళ్లీ ఆలోచించుకోమని చెప్తాయి.